వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 76 అన్నమాట. దోస్తులు 100th ఎపిసోడ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా ట్విస్ట్ల మీద ట్విస్టులు తీసుకొస్తే ఉంటాం. చాలా ఇంట్రెస్టింగ్ గా సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. దోస్తులు వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. దోస్తులు అర్థమైంది కదా, మేము ఎంతో కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని 2 lengthy వీడియోస్ డైలీ తీసుకొస్తున్నందుకు మీ సపోర్ట్ మాకు పక్కా కావాలి. కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేయరు. ఇక పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు, చిన్న లైక్ చేయరు చాలు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఊకో సీతమ్మ ఏడవకు నాని. ఆగో మీ అమ్మ వచ్చింది చూడే. మమ్మీ ఈ మాడు ముఖంది ఇంకా ఏడ్చుకుంటూనే ఉన్నదా? ఓ దరిద్ర ముఖందానా, ఏం రోగం పుట్టింది నీకు? ఇంకా ఏడ్చుకుంటూనే ఉన్నావు. ఇంటి ఆడవిల్లలు గట్ల ఏడవద్దే, శని చుట్టుకుంటది. నోర్మై ఎంతసేపు ఏడుస్తావే? ఓయమ్మో నీకేం రోగం పుట్టిందే బద్మాయిస్తానా? ఓయమ్మో నా పిల్లని కొట్టి చంపుతున్నదే. కాదే తల్లి ఎటు పోయిందని తల్లి మీద ప్రేమతో ఒళ్ళ ఒళ్ళ ఏడుస్తుంటే వచ్చి పల్ల పల్ల కొడతావేమే? నీకేం రోగం వచ్చిందే బద్మాయిస్తానా? నా పిల్ల నా ఇష్టము, ఏమన్నా కొట్టుకుంటా చంపుకుంటా, మీరెవరు అడుగుతందుకు? అయినా మీకేం అక్కరుంది? నా బాధ ఏందో నేను పడుతున్నా. ఏమైనా నా ఉసురు పోసుకుంటారేంది? నా సొంత లేకనా మీకు? అంటే మా కళ్ళ ముందు పిల్లను కొట్టినా చంపినా మేము ఒక్క మాట అనద్దా? అబ్బో ఎంత తెలివిగల్లా ఆడేదానివే నువ్వు. నీ అవ్వయ్య ఏమనుకుంటే ఇల్లంతా నీదే, ప్రపంచం అంతా నాదే అని ఇక పెత్తనం చూపిస్తాను. నీ అవ్వ మళ్ళాసారి నా కళ్ళ ముందు పిల్ల మీద ఒక్క దెబ్బనైనా పడాలి, ఇక బతకనైనా బతకవు. ఇక ఈల పీట తెచ్చి నరకనే నరికి చంపుతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఏంది నన్ను నరికి చంపుతావా? జరుండు ఆగో, నీ కొడుకు ఫోన్ చేస్తుండు, మాట్లాడి చెప్పు. చంపుతా నీ పెళ్ళాన్ని, ఇంటి ఉండొద్దు, సంసారం చేయొద్దని చెప్పు. హలో, వచ్చినవా నా ఇంటికి? వచ్చినా రాకుంటే ఎవరింటికైనా వండుకొని ఉన్నా అనుకుంటున్నావా? లేకుంటే ఎవరింటికైనా పోయినా అనుకుంటున్నా? నువ్వు మీ అమ్మ అందరికీ ఉన్నారు. నీ అవ్వ నా పానం బాగలేక డాక్టర్ దగ్గరకు పోయి చూపించుకొని వద్దామని నేను పోతే నా పానం తిని ఒకటే పని ఫోన్లోకి తగిలినవు. అగో ఇంటికి రాగానే ఇంతనన్నా సుఖం లేకుండా నిన్ను నరికి చంపుతాను మీ అమ్మ అంటుంది. ఏం చేయాలి చెప్పు? నేను బతకాలా సావాలా నీ కొరకు? మీరు పెట్టే టార్చర్కు నాకు అస్సలు బతకబుద్ధి అయితే లేదు. ఏది ఫోన్ ఇయ్యేటు, నేను మాట్లాడితే ఈ అమ్మ బద్మాష్ మొక్కనే చెప్పు. ఇటు ఇయ్యే. ఓ అమ్మ ఎంత బయలాం చెప్తున్నవే? కాదు నేను ఉత్తగానే అన్న నానే చంపుతా అని. నువ్వు అన్న ఒక్క మాటకే కదా నేను రివర్స్ అన్నది. ఏమైంది? మా అమ్మ ఏదో కయ్య మొత్తుకుంటుంది, పక్కకే ఉన్నదా మా అమ్మ? ఏది నువ్వేమేం మాట్లాడుతున్నావు? ఏం కథ? మా అమ్మ గా మాట ఎందుకు అన్నది? ఒకసారి ఈ మా అమ్మకు నేను మాట్లాడతా, ఏందో అడుగుతా. ఏమొద్దు, నేను ఈ ఇంట్లో ఉండేది మీకు ఎవ్వరికి ఇష్టం ఉంటలేదు, నీతో సంసారం చేసేది ఎవరికి నచ్చలేదు. వద్దు, నేను ఎటన్నా వెళ్ళిపోతా, పొయ్యి బాయిలో ఏనన్నా వాడి చచ్చిపోతా. అప్పుడైతేనే మీ అందరికి నిమ్మలమైతుంది. అరే ఏమైంది గట్ల మాట్లాడుతున్నావు? అసలు నేను ఎవరేమన్నారు? ఎటు పోయినావు? దావకన పోయినావు కదా, దబ్బునరా పిల్లి ఏడుస్తుందని ఒక్క మాట అన్నా, గాదానికి గింత రచ్చరచ్చ చేస్తున్నావేమే? ఏమైంది? మా అమ్మకి మాట్లాడుతుంటే ఇస్తలేవేంది? ఎందుకు మీ అమ్మకి ఇచ్చినా కూడా మీ అమ్మ దిక్కే సపోర్ట్ ఇచ్చి మాట్లాడతావు. ఎన్నడన్నా అయ్యో నా పెళ్ళం కరెక్టే మాట్లాడుతాను, నా దిక్కు ఒక్క మాట నన్ను సపోర్ట్ గా మాట్లాడతావా నువ్వు? వద్దు, నీకు నేను ఇష్టం లేదు, నాకు అర్థమైంది. ఇంకా మన ఇద్దరం కలిసి మెలిచుంటే మీ అమ్మకి అస్సలు ఓరుస్తలేదు. ఎందుకో మరి నా సొంతం లేకనా మీ అమ్మకి ఏమైనా నా ఉసిరే కోసుకుంటది. నా పిల్ల నా ఇష్టము, నా పిల్లని ఎన్నన్నా కొట్టుకుంటా ఎన్నన్నా తిట్టుకుంటా, మీ అమ్మకి ఎందుకంటే చెప్పు. ఏమైంది? సీతమ్మను కొట్టినవా? మళ్ళీ కోపం వచ్చి 2 దెబ్బలు కొడుతుంది తల్లి కోపం రాదా? ఇటు నేను మాట్లాడతా నా కొడుకుతోని. ఏం తెలియదు నా కొడుకును అమాయకుని వేసి ఆట ఆడుకుంటుంది బద్మాషిది. ఇటు నేను మాట్లాడతా. అరే రమేష్ నా ఫోన్ కి చేయరా, దాని ఫోన్ కట్ చేసి. అగో తల్లి చెప్పంగానే తుడుక్కున ఫోన్ కట్ చేసిండు. ఇక్కడ కట్ చేసిండు, అక్కడ ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఏం చేయాలి ఈ రోజులలో? ఇట్లా ఏ మొగోడైనా పెళ్ళం మాటలు పట్టించుకోకుండా తల్లి మాటలు వింటున్నారా చెప్పుర్రి? ఏం చేయాలి? ఏమైనా పెళ్ళాన్ని పక్కకు పెడుతుండు, తల్లితోనే క్లోజ్ ఉంటాడు, తల్లితోనే అన్ని చెప్పుకుంటాడు. ఈ ఈ అత్తలందరూ ఇదే పని చేస్తుర్రు. ఏమైనా పిల్లలతో ఉండొద్దు, పిల్లలను దూరం పెట్టాలరా అని అన్ని నేర్పుతుంది ఇది. నా కొడుకు బాగుపడాలని చూస్తేనే బద్మాయిస్తానా? నా కొడుకు జీవితము, నా కొడుకు సంసారం ఆగం కావాలని ఎన్నడూ కోరుకోను. హలో అమ్మా ఏమైంది? నేను డ్యూటీ కాడు ఉన్నా, నన్ను ప్రశాంతంగా ఉండనియరా? ఏందమ్మా మీ లొల్లి? అగో అత్త కోడలు ఇద్దరు తిట్టుకుంటారు, ఏమైంది? ఏం కాలేదురా, నీ పెళ్ళాన్నంటే నేను అత్తనయ్యుండి ఒక్క మాట అనొద్దంట. నువ్వు నన్ను ఎందుకంటావు, నువ్వు ఎవరు అని మస్తు బెదిరిస్తుందిరా నీ పెళ్ళము. వద్దు నాయన, ఇక మీకు మాకు చెల్లు అయిపోయింది. మీరేమన్నా చేసుకోర్రి, ఎక్కడన్నా బొర్రి, ఏమన్నా దాపరి ఇరి నాయన. ఇక మీ ముచ్చట మాకు అవసరం లేదు, ఎక్కడన్నా బోరి నేను పట్టించుకోని బిడ్డ. దీనికే మస్తు బలం లేపుతుంది పెళ్ళం నా మీద. ఎందుకమ్మా ఏమైంది? నువ్వు గంత మాట దాన్ని ఎందుకన్నవే? పుట్టగానే నేను ఎందుకంటే బిడ్డ, ఇంటికి వచ్చే రాకటనే ఇక పిల్లని చూసి ఏడుస్తుంటే దగ్గరికి తీయక
ఏం రోగం పుట్టింది నీకు? ఎందుకు ఏడుస్తున్నవే? ఆ ఏమైతే ఆపరిచ్చినవే నువ్వు? నా పానగండానున్నదేంటి అని పల్ల పల్ల ఇయ్యరమై రుచుకుతూనే ఉంది బిడ్డ. ఏమనాలి చెప్పు? నన్ను సావరాదే, నా పానగండాను ఉన్నవు అనంటే ఒక పసిపిల్లకు ఏమెరక బిడ్డ అన్ని మాటలు తిడుతుంది. నీ అవ్వ మళ్ళా నా కళ్ళ ముందు పిల్లని ఒక్క దెబ్బ వేయాలి, పిల్ల మీద ఒక్క దెబ్బ పడాలి, నిన్ను చంపనే సావగొడతా, ఈలపిట్ట తీసుకొని కోసి పడదేంటో చెప్తున్నానన్న. గా మాట కావు మీ అమ్మ చంపుతుందంట ఈస్తుందంట అని అంటుంది. ఇంత బయలు చెప్తుంది చూసినావా బిడ్డ? అంటే మీరు అన్న పిల్లను ఏమన్నా ఏం కాదు, అంటే నా ముందు చంపుతా అంటుంది పిల్లను. దాన్ని మాటలన్నా ఏం కాదు, కానీ నేను ఒక్క మాట అన్నా నీ పిల్లలకంటే కోపం వచ్చాను ఆయన. ఏమో పోనీ అమ్మ, ఏదో కోపంలాగా అన్ని మాటలు అన్నదేమో కానీ పోనీ పోనీ, నేను ఇంటికి వచ్చినాక దాని 2 మాటలు అంట కానీ ఊకో ఊకో అమ్మ, జర ధైర్యం చెప్పేదానికి. ఊకో స్వీటీ, నోరు మూసుకొని లోపలికి నడువు. ఎవరి గురించి మనకు అక్కర్లేదు, ఎవరితో మనకు అవసరం లేదు, నడువు లోపలికి. చూసినవారా నీ పిల్లానికి అంత పొగరెందుకు రా? నాకు అర్థం కాదు. ఎవరిని చూసుకుంటా గతి మళ్ళీ అమ్మగారు, అమ్మో నా అమ్మగారు బాగున్నోళ్ళమ్మ, ఒక్క మాట వాడనియరు, ఒక మాట వరనంటే ఇక వచ్చి అడుగుతారంటట్టు లేకపాయే. బాగా ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళు ఇట్లా కాకపాయే. ఎందుకు రా దీనికి ఇంత రూపాబాబా చూడు. పిల్లను నోరు మూసి సీటి లోపలికి నాడు, ఎవరి గురించి మనకు అవసరం లేదు, ఎవరు మనల్ని అనాల్సిన అవసరం లేదని లోపలికి నొక్కుంటా తీసుకుపోతుంది రా. ఇక ఏమన్నా చేసుకొని నాయన మాకు అవసరం లేదు, ఇక పట్టించుకోం బిడ్డ, మీ బిడ్డ జోలికి రాము, మీ జోలికి రాము, ఏమన్నా చేసుకొని ఏమన్నా ఉండ్రి. నీ అవ్వ ఏంది తల్లి, బతుకు తెరువు కోసం ఎట్లా బతకాలి దేవుడు అని డ్యూటీ చేసుకొని బతుకుదామని ఇంత దూరం కష్టానికి వస్తే ఏంది జరసేపు ఇట్లా నిమ్మలంగా ఉండనీయకుండా ఒకటే పని ఆగో టెన్షన్ పెడుతురు. నేను టెన్షన్ బట్టి ఇక ఉండాలనా సావాలనా అని చెప్పుర్రి. నువ్వెందుకు చేస్తావు బిడ్డ? నా కొరకు నీ పిల్లమని చేస్తుంది. ఇద్దరి మధ్యన నేనే ఉండకుండా పోతే అయ్యిపోతుంది కదా, నీ స్థానానికి నిమ్మలం అవుతుంది. నీ పెళ్ళంతా అయితే పోయి అమ్మో ఇంకా నిమ్మలం అవుతుంది. అమ్మ గసుంటి మాటలు మాట్లాడకు. సరే సరే, ఇంటికి వచ్చినాక సాయంత్రం మాట్లాడతా కానీ. సరే అమ్మ, మంచిది. మంచిదిరా. ఏమైంది? ఏమంటున్నాడు ఫోన్లా? ఏముందయ్యా అంటందుకు, ఎవరైనా నన్నే తిడతారు పాటు. నేనే గలీజ్ దాని లెక్క గాయ దాని లెక్క కొడుతున్నా కదా ఇంటికి. ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? అవు గాని పిల్లను తల్లి పల్ల పల్ల గుట్టినట్టు సప్పుడయింది. ఏమైంది? ఎందుకు గుట్టింది అది పిల్లను? ఏమయ్యా దానికి ఏం రోగం పుట్టిందో, ఒక్కొక్కసారి తిక్క రోగం పుడుతుంది. దానికి ఎప్పుడు దామాకి ఎట్లా పనిచేస్తుందో దానికి ఏరుకుండదు. ఇక దావకనకించి లోపల అడుగు పెట్టింది. ఈ పిల్ల అమ్మ అమ్మ అని ఇక ఒళ్ళ ఏడుస్తుంటే దగ్గరికి తీయాలి. అయ్యో స్వీటమ్మ చాలా సేపు అయింది బిడ్డ అని ఏదో ఒకటి చెప్పాలి, బుద్ధగించాలి. నీ అవ నా పనగండంగలుగా పడ్డవేంది అని పల్ల పల్ల కొడుతుందయ్యా. ఎందుకే ఏడ్చుకుంటూ కూర్చున్నావు? ఆడపిల్ల ఇంటికి దరిద్రమే, ఏడవద్దు, నీతో సగం శని ఉన్నదే నాకు అని మస్తు కొట్టిందయ్యా. నాకు ఎంత బాధ అనిపిస్తుంది, నా కళ్ళ ముందు నా మన్మరాన్ని కొట్టుటే చెప్పు. దీని తల్లి కాదే, అది ఏ చెటి సుఖమైన శాతలని పిల్లని పుట్టినది. అవ్వ నేను గనక ఉండేది దాన్ని ఎరమరుచుకుంటుండే బిడ్డ. ఈ అవ్వ ఏమనుకుంటుందో. పోనీ పోనీ అయ్యా, ఎవరన్నా ఏమన్నా కానీ మనకెందుకు చెప్పు, మనం పట్టించుకోవద్దు. ఏమన్నా వేసుకొని ఇగో చూసినావా, నేను ఒక్క మాటకు పిల్లను చంపుతా సాగు కొడతానే, నిన్ను చచ్చిపోతానని నిమ్మలం ఉంటదే. నీ కొరకు గింత మంది నా మీద మొత్తుకుంటుర్రే, నన్ను నాగం పట్టిస్తుర్రే అని పిల్లను గన్ని మాటలు అన్నది. ఇక నా పిల్లను గన్ని మాటలు అంటావే నువ్వే చచ్చిపోవే, నిన్ను చంపేస్తానని నేనన్నా. గా మాటకు మొగనికి ఫోన్ చేసి ఒళ్ళ ఏడ్చుకుంటూ చెప్తుంది. నేనేం పాపం చేసినయ్యా దానికి చెప్పు. అది పిల్లని గన్ని మాటలు తిడుతుందని పసిపిల్లని ఏం తిడుతుంది? దానికి ఏమెరక, దేవునితో సమానము. నిన్ను చంపకూడదే నీకు నిమ్మలం అవుతుంది కదా నీ అప్పుడు అని అంటే గాదానికి నన్ను మస్తు బయలం లేపిందయ్యా. అవ్వ పోనీ పోనీ, ఇంకా గతి మళ్ళీ దాని కొరకు నువ్వెందుకే ఏడ్చేది? నిన్ను చేసుకున్నోడే ఒక మాట నిన్ను ఎన్నడూ అనలేదు. నీ అవ్వ చేసుకున్న కూడలు దాని గురించి నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? నీ కొడుకు అన్నాడా, నీ మొగడు అన్నాడా, గాలి ఇద్దరు ఎవరన్నా అంటే ఏడవాలి కానీ నీ అవ్వ యువతో ముఖం తెలియని మన ఇంటికి వచ్చి నిన్ను ఒక మాట అన్నదంటే నువ్వెందుకే దానికి భయపడుకుంటూ ఏడుస్తాను? ఈ మధ్య రెండు ఏది ఎక్కడ పోయి దాని 2 రొప్పులు రొక్తా? ఏమొద్దు నాయన, ఎవరు బతకాలు బతుకుతారేమో. ఊకో, మనం అలా జోలికి పోవద్దు. ఇప్పటి అలా బతికిందో వాళ్ళు బతుకుతారు. ఊకో. ఎటు పోతున్నవే? మళ్ళేమైంది? గీడ మాకు చుట్టాలు ఉన్నారయ్యా. గా పిల్లని చూడక చాలా దినాలు అవుతుంది. ఇక ఆమె పెళ్ళి అప్పుడు వచ్చినామంటే ఇక మళ్ళా మీ అక్కలకు మనకు మాటలే లేకపోయి మళ్ళీ ఎన్నడు వచ్చినని చెప్పు. ఆ పిల్లని జర అడుచుకొని అన్న వస్తా, గిట్ల పోయి కట్టి వస్తా. నువ్వైతే మీ అక్కతో మీ బావతో అయితే మాట్లాడుకుంటా కూర్చోపోరాదు, నేను వస్తున్నా గానీ. అరే ఆలీల ఇంటి పొంటి నువ్వెందుకు పోతున్నవే? ఈ ఊర్లో అందరు మంచోళ్ళు ఉండరే తల్లి. ఆమె చెప్పు తినవు. అరే మాకు చుట్టాలు అవుతారు, పిల్లని వాళ్ళకరియాక చాలా దినాలు అవుతుందంటే మా వాళ్ళతో మాట్లాడుకోవద్దా చెప్పు. మీ వాళ్ళ ఇంటికి వచ్చినావు, ఇక పెళ్లి సంబంధం గురించుకున్నావు, అంత అయిపోయింది, మాట్లాడుకున్నాము. అయ్యో జరిసే టైం ఉన్నది కదా, గిట్ల పోయి అట్లా వస్తా అంటే ఏంది? అసలు నీ మాటలు గెలవాలంటే ఏంది? గిట్ల పోయి గిట్ల వస్తే చెట్టుకున్నా అంటే. ఏమో పోవే, నీ ఇష్టం.
మీ వాళ్ళ ఇంటికి వస్తే నీకు గొట్టె ముళ్ళు పుడుతుంది. ఏమైనా మీ వాళ్ళతోనే ఉండాలి. ఇక మా చుట్టాలు మా అమ్మగారి చుట్టాలతోనైతే ఒక్క మాట మాట్లాడియవు. ఇదేం రోగమో నీకు పాడై. ఇక ఎటుదాకా అక్క కొడుకుకే ఇస్తున్నావు బిడ్డనని ఇక రేపు ఇంకెంతుందో పటు. ఇక మీ అక్కది నీది. అబ్బో చూడలేక కావాలి నేను. వద్దు వద్దంటే ఇక్కడ ఇచ్చి తలగబెట్టుండి ఏం చేయాలో ఏమో పచ్చి పల్లెటూరు నా బిడ్డ ఎట్లా బతుకుతుందో. నేను రాను బావయ్యో రైలు పటాకోలికి, నేను రాను బావయ్యో రైలు పటాకోలికి, 4 బంధాలు ఇస్తా. అమ్మో ఈ బోడమ్మకుని మళ్ళీ గీడ కూర్చుందండి. ఇక దీంతో గంటలుగా మనం సోది పెట్టాలి. ఈడనే టైం అంతా అయిపోతుంది. సప్పుడు అక్క జంపు. ఆగో అదేంటి ఓ పెంటవ్వా, అదేంటి కంటికి కనిపిస్తలే నానే చూసుకుంటా నా పక్క పొంటే పోతున్నావు. జరుండు ఇసుంటారా? అబ్బా నీ కంట్లో పడుతున్నానే పోసి వస్తున్నా జరుండు. ఏమైంది పెంటమ్మ? కాదే పోత ఎప్పుడైనా చూసి పలకరిస్తావు. తిన్నవా అక్క, ఏం చేస్తున్నావు అక్క అని పలకరించుకుంటూ పోతావు. ఏమైంది? ఎవరన్నా ఏమన్నా అన్నదా? లేకుంటే నేను మంచిదాన్ని కాదు తాకట్లు పెట్టేదాన్ని ఎవరికి ఏమన్నా ఎక్కి చెప్పినారే నా గురించి? నీ కొరకు ఏమన్నా చేసిందా నేను? ఎందుకంటే నాతో మాట్లాడుకుంటూనే పోతున్నావు. మాట్లాడబుద్ది అయితే రాదా చెల్లె? ఏ నన్ను నువ్వెందుకంటే తల్లి అవగా ముచ్చట గీడ వడ్డీసిరు గాని కాదు. నిన్న మనము సరిత గురించి గుసగుసలు మాట్లాడుకుంటే ఆ పొల్ల సాటుగా నిలబడి అన్ని నిన్నట్టుంది తల్లి. ఓ అమ్మ పుసుకున్న నేను ఆ పోరికి ఎదురయ్యే పోతున్నా. గీడగ్గి గుషి సాటు నిలబడి నోరొప్పలించుకుంటూ నిలబడ్డది. ఓ పాడుగాను నేను చెప్పిన ముచ్చట్లన్నీ దీని నిన్నదయ్యింది, దీని చెవులో పడ్డట్నే అందుకే గిట్లా మాట్లాడుతుంది అని ఓ అమ్మ షాక్ అయిననే తల్లి. నేనంటే దానికి ఏంది భయపడేది? అమ్మో అదేమైనా మంచి పనులు చేస్తుందా? అదే మరి దాని గురించి చెప్పినావు కాబట్టి దాని చెవులో పడని. గప్పుడన్నా మాడుతుందేమో, గప్పుడన్నా బుద్ధి వస్తుందేమో దానికి. అంతే అంటవాని నేను కదే అనుకున్నా. ఓయమ్మో మనం అనుకున్న మాటలన్నీ ఇన్నదా ఏంది అనుకున్న తర్వాత అరే మనం ఉన్నది అంటున్నాం కదా, డైరెక్ట్ చెప్పలేక గిట్ల ఇండైరెక్ట్ వింటానన్న జర మాడుతుందేమో, జర బుద్ధి వస్తుందేమో నేను కూడా అట్లనే అనుకున్నానే. బాగా ఎందుకో దానికి ఏంది భయపడేది? అమ్మో చాలా కత్తర్ నాకు మస్తు కథలు పడుతున్నది అది. అవుగాని ఇలా పోరగాని పూలు పండంట కదా, ఎక్కడెక్కడ అయిపోయింది. ఇక లగ్గం పెట్టుకుంటారంట కదా, నిజమేనాని? ఏమవ్వ మరి తెలియదు నాకు. ఇక సుజాత అన్నది ఆడికైనా లగ్గం పెట్టుకున్నప్పుడు పిలుస్తా కానీ దానికి దీనికి చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి పిలిస్తే మంది చెవుల పడి మళ్ళీ ఆగం అయిపోతుంది అని అన్నది. సరే తీసిల్లే దాచిపెట్టి చేస్తున్నావు కదా, చెయ్యి. ఇక లగ్గం రేపనంగా పిలిచినా సరే చెల్లె మేమందరము ఇక కట్ట కట్టుకుని వస్తుంది అని అన్న. వాళ్ళ ఇల్లు ఇటేం కాళ్ళే ఉండే, ఎటున్నదో ఏం కథనో. పెంటవా గామ ఎవరో చూడే ఈ ఊరికి కొత్త ఆమె లెక్క అనిపిస్తుంది. అరే సుజాతుల్లా వదిన కాదక్క, చిన్నదానికి కాబోయే అత్త కాదు. అవునవునమ్మా, నేను చిన్నకు అత్తనే అయితా. ఎవరమ్మా మీరు? మా సుజాత అక్క మీ చేరుకనేనా? అవు మీ సుజాత అక్క మేము జాంజిగిరిలము దోస్తాన్లము. ఇక ఒకప్పుడు మీరిద్దరు వదిలే మరదళ్ళు అయితుండే. ఇక ఇప్పుడు ఈ ఏప్రాలు అయినారు కదా, జోరున్నది పాటు. ఏం జోరు ఏమోపో అక్క, ఇక వరుసకి ఏమైతావో గాని అక్క అని పిలుస్తున్నా. అక్కనే అయితా. అవుగాని ఏమైంది ఏమోపో అని ఇష్టం లేనట్టే నిష్ఠూరంగా మాట్లాడుతున్నవేమమ్మా? ఏమైంది? మా చిన్నదానికి నీ పిల్లనిచ్చుడు ఇష్టం లేనట్టుంది. నీ ముఖంలో చూస్తేనే అర్థమవుతుంది. అసలు ఇలా పూల పండ్లంట, పూల పండ్లు పెట్టుకుంటానికి బిడ్డ పూల పండ్లకు వచ్చిర్రు. మళ్ళీ ఏమైంది? ముఖం అంతా మార్చుకొని ఉన్నావు. నీకు నీ బిడ్డ నీ ఊరికిచ్చుడు ఇష్టం లేదు కదా? అవునక్క, నా మనసులో ఉన్న మాట చెప్పినవు. నా బిడ్డను మంచి చదివించి పట్టణానికి ఇయ్యాలి, మంచి జాబ్ ఉన్నోనికి ఇయ్యాలని ఎన్నో కలలు కన్నా. ఇక ఆఖరికి నా మొగడు నేను చెప్పిన మాట వింటాడా? ఏమైనా నా అక్క కొడుకుకే ఇయ్యాలి, నా మేనల్లునికే ఇయ్యాలి. చిన్నప్పటి సంది పేరు పెట్టినా పచ్చి పల్లెటూరు అయినా సరే, మోటూరు అయినా సరే, ఏదైనా సరే నా అల్లునికే ఇయ్యాలని ఇక మాట అంటే మాట అనవో. ఇప్పుడు మాట ముచ్చటకు వచ్చిండు, మొత్తం ఎక్కడిదక్కడ వేసేసిండు. ఇక లగ్గం గిట్ల పెట్టుకురక్క. అయ్యో ఎందుకే అమ్మ గట్లా అంటున్నావు? పోని చిన్నగాడు చాలా మంచోడు. పిల్లగాడు మంచోడు ఉన్నాక నీకు పట్నం అయితే ఏముంది, పంగలైతే ఏముంది అమ్మ? ఏటైనా పిల్లగాడు మంచోడు దొరికితే గంటకన్నా అదృష్టం, గంటకన్నా మంచితనం ఏముంటాయి చెప్పు. ఇయ్యాల రేపు పట్నం పోరగాళ్ళు మంచిగా ఉంటలేరు. ఏ సొంతలు దొరుకుతారో? ఈ పిల్లగాని చిన్నప్పటి సందు చూసిరు కాబట్టి పిల్లగాని గుణం మీకు ఎరుకనే. ఇక మీ ఆయన ఇట్లా భుజాల మీద పెంచిందంట. గసంటి ఇక తెలిసిన వాళ్ళకి ఇయ్యాలి కానీ తెలియని వాళ్ళకి ఇయ్యొద్దమ్మా. ఇయ్యాల రేపు రోజుల ముందే మంచిగా లేవు. బాగా ఇచ్చిరుకో, ఏం కాదు నువ్వు బాధ పెట్టుకోకు, అంత మంచిగా జరుగుతుంది. ఇంకా సుజాతకు ఆడపిల్లలు లేరు. ఇక పెద్ద కోడల్ని ఇంటి మహాలక్ష్మి లెక్క మంచిగా చూసుకుంటది పాటు. నీకు ఇంత చింత లేదు నీ బిడ్డ మీద, ఇచ్చిపెట్టేసేయి. ఏమమ్మా మా ఊళ్ళో మా అమ్మగారి దిక్కోళ్ళు బాగున్నోళ్ళకు బాగా బలిసిన వాళ్ళకి ఇస్తారు. ఇక నేనే గిసంటి పేదోళ్ళకి ఇస్తున్నాను. నా మనసు అంతా బాధ అవుతుంది. ఏం చేయాలి చెప్పు? ఇక మాడి వీళ్ళ గట్టినే ఉంది. నా బిడ్డ బతుకు వీళ్ళ గట్టినే అవుతుందేమో అని దగ్గర చిన్న బాధ ఉందవ్వా. ఏం కాదు పిల్ల, నీ బిడ్డనే మారాలేక బతుకుతుంది. అంతే అంటవా అక్క? సరే మీ అసంటి పెద్ద మనుషులు అసంటి ధైర్యం ఇస్తే చాలు తీయక్క. అవుగాని మీ ఆడపిల్లలు ఇల్లు పెట్టి పేరంటం పెట్టుకొని
ఏమైంది గిట్ల పడిపోతున్నావు? ఎవరింటికై పోతున్నావు? ఏం పని మీద పోతున్నావు? మా చుట్టాలు జర దూరపు చుట్టాలు. మా అక్క అయితే వాళ్ళ అమ్మ. ఇక మా అక్క బిడ్డను గివే ఊరికి ఇచ్చిర్రు. ఆ పొల్ల పేరు సరిత. ఇక ఒక ఆడపిల్ల చూడు, చిన్న పిల్లనే, మొన్ననే వచ్చింది. ఒక 2 సంవత్సరాలు ఏమైతున్నట్టు చిన్న బుజ్జే. ఇక ఇల్లు ఎట్టెంకాలు ఉండే అప్పుడు పెళ్లి అప్పుడు వచ్చినంటే మళ్ళీ రాలేదని చూస్తున్నాక్క. ఎట్ సైడ్ ఉంటది వాళ్ళ ఇల్లు? ఓ అమ్మో, సరితోళ్ళ ఇంటికి పోతావు? వద్దు వద్దు, వాళ్ళకి వీళ్ళకు చక్కగా మాటలే ఉండయి. ఇక దానికి సుజాతకు అస్సలు పడనే. ఇక వాళ్ళ ఇంటి దాకా పోయినావనుకో, ఓ అమ్మో, ఇక వాళ్ళకు వీళ్ళకు 2 కుటుంబాలకు 2 ఇల్లు పంచాయలు అయితే తల్లి వద్దు వద్దు. ఎట్టొచ్చింది దాని అట్లా మీ ఆడపిల్లల ఇంటికి సప్పుడు దాకట. మీ ఆడపిల్లకి ఇట్లా రీసెంట్ మాటలు చెప్పినావనుకో, దాని ఇంటికి పోయేస్తాని. ఇక నిన్ను ఇట్లా ఇంట్లోకి రానియకుంటే చేస్తుంది. ఎందుకు? మా సుట్టరిక మనంగానే గాలి అట్లా చేస్తారేంది? నా మొగడు అట్లనే చేస్తాడు, మా ఆడవిళ్ళు అట్లనే చేస్తుంది. అందుకే చెప్పకుండా చేయకుండా వద్దామనుకున్న మా ఆడవిళ్ళకు ఇప్పటికైనా చెప్పలేదు. ఇక నా మొగనికి ఇట్లా చెప్పొద్దు అనుకున్నా కానీ మళ్ళీ ఎటు పోయిందని దేవులాడతాడని చెప్పుకుంటూ వచ్చిన. ఏమైంది? చెప్పు ఎటున్నదో? గాళ్ళకు లొల్లి పంచది అయితే నేనేం చేయాలి మధ్యలో? అమ్మో, మా చుట్టాలమ్మ ఇంకా పొలను ఆడుచుకుంటా పిల్లగాడు మంచోడా కాదా అని. ఏమమ్మా నీ ఇష్టము, మేము వద్దంటే మా మాట ఇంటలేవు కదా. ఇక నీ ఇష్టం తల్లి, పోపో. అవోగా కొన ఇల్లే పోయిందా చెల్లె? దీని పాడుగాను పోయిందక్క. పోయమ్మో, చెప్పు తినకుండా కూడా ఆ పిల్లని కనుక్కోవాలి. పిల్లగాడేసంటోడు అని అంటుంది. పోయమ్మో, మీ నల్లుడేనాయే చిన్న పర్సంది. ఇక ఆయన ఆటలు పాటలు ఆయన గుణమేందో ఎరుకుండాల్సినల్లాయే. ఏమైందో దీనికి దాన్ని నడుచుకుంటాను పోతుంది. ఓ అమ్మో, ఊరందరికి తెలియాలి కనుక ముచ్చట. అబ్బో, గమ్మతున్నదమ్మ ఈ కథ. నాకైతే బుగులు అవుతుందమ్మ లోపల. ఇక సుజాత గనక ఈ ముచ్చట తెలియాలి. ఇక లోదిన ఇంకెంకల ఇట్లా రాని అన్నట్టుంది తల్లి. అవును కదనే, ఈ కథ గమ్మతున్నది. ఇక పోత ఎవరైనా ఎదురయ్యి ఈ సంగతి ఆ పిల్లగాని గురించి దాని గురించి ఎవరైనా బయట పెట్టాలి, దీని చెవుల పడేయాలి. గప్పుడున్నదే ఇక ఆ పిల్లని ఈ ఊరి గిట్ట రానియది. అవుగాని మా మరదలేటి పోయిందిరా, కనిపిస్తలేదు. ఏమో అక్క, వాళ్ళ చుట్టాలంట, దూరపు చుట్టాలంట, వాళ్ళ అక్క బిడ్డ అవుతుందంట. ఎవరో ఆమె. ఇక వాళ్ళ ఇంటికి పోయి ఆడుచుకొని వస్తా, గింతసేపు మాట్లాడని వస్తా. ఇక మీరు మీ అక్కతో మీ బావతో నువ్వు టైం పాస్ చెయ్యి అని గిట్ల పోయి గట్ల వస్తా అని చెప్పి పోయింది అక్క. మరి ఇక పోయింది, ఇక వస్తుందేమో తీమెల్లగా. ఓ అమ్మో, దూరపు చుట్టాలా? వాళ్ళ అక్క బిడ్డనా? కొంపదీసి అదే ఉన్నట్టుంది. ఈ ఊర్లో చుట్టాలంటే వాళ్ళ అమ్మగారి చుట్టాలు అదొకటే అయి ఉంటది. పోయి దానింటికి పోయిందా ఏంది? దీంతో ఏం చేయాలి? కాదురా, మరదల్ని ఇంటికని బయటికి పంపొద్దు. ఎవరింటికాడ మనకేం అవసరం ఉంటుంది చెప్పు? మన ఇంటికాడ కార్యం ఉంది, ఒక శుభకార్యం జరుపుతున్నాము. మన ఇంట్లోనే ఉండాలి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మళ్ళీ వెళ్ళిపోవాలి. కానీ గాలింట్లో ఏం పని ఉందని పోయిందిరా. అరే, వాళ్ళ చుట్టాలంటే తీయరాదే, మాట్లాడుస్తుందేమో. ఏమైతుంది? పోని పోని ఊకో. నీకు తెలియదయ్యా, నోరు మూసుకొని ఉండు. కాదు, ఆమెతో మాట్లాడేంత అవసరము ఈమెకేముంది? ఆమెతో అంతగానం పనేముంది? నాకు అర్థం కాదు. ఫోన్ చేయి డబ్బును రమ్మని ఇంటికి. సరే అక్క, జరుండు. ఓయమ్మో, అంతగానం సీరియస్ అవుతున్నావంటే ఎవరు రాళ్ళు? సరే జరుండు, ఫోన్ చేసి డబ్బులు రమ్మంట. ఇగో ఇదేనమాట మన వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరు దోస్తులు. కంటిన్యూషన్ పార్ట్ వీడియో మార్నింగ్ వస్తుంది దోస్తులు. అది కొంచెం లెంతీగా తీసుకురానికి ట్రై చేస్తాము దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మేము ముందు తీసుకొస్తాం కాబట్టి చాలా మంది మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు, మంచిగా లైకులు కొడుతున్నారు. కానీ కొత్తగా మన వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ దోస్తులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గట్లనే మన వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోకూడదు దోస్తులు. సరేనా? మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్లోనే కనిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి ఐఫోన్స్ కూడా ఇవ్వండి దోస్తులు.